హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడైతే ముగింపు దశకు చేరుకుందో బయట నుంచి ఆడియన్స్ సపోర్ట్, సెలబ్రిటీస్ సపోర్ట్, ఇలా రకరకాల థింగ్స్ ఉంటాయి కదా. అందులో భాగంగా అఖిల్ సార్థక్ వచ్చేసి విన్నర్ రేస్ లో ఉన్న ఇద్దరిపైన షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆల్రెడీ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టాడనమాట. ఐ జెన్యూన్లీ వాంటెడ్ టు సీ గౌతమ్ బ్రో యాజ్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8 అని చెప్పాడా. అంతే, ఫుల్ నెగిటివిటీ చుట్టుముట్టేసింది. సో దాంతో మన అఖిల్ వచ్చేసి అవాక్ అయ్యి షేక్ అయ్యి మళ్ళీ ఇంకో పోస్ట్ కాస్త పెట్టాడనమాట. నేను జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే పెట్టా, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అన్నట్లుగా పోస్ట్ చేశాడా. కట్ చేస్తే అఖిల్ వచ్చేసి రీసెంట్ గానే ఒక వెబ్ సిరీస్ లో భాగంగా చాలా యాక్టివ్ గా ప్రమోషన్స్ లో వ్యవహరిస్తున్నాడు. సో ఆ ప్రమోషన్స్ లో భాగంగా రిపోర్టర్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు అవ్వాలని మీరు అనుకుంటున్నారని అడిగేసరికి అఖిల్ ఈ విధంగా ఆన్సర్ ఇచ్చేస్తాడు. ఎందుకు బ్రో, కాంట్రవర్షియల్ అయిపోతుంది, నాకైతే ఇంట్రెస్ట్ లేదు, ప్లీజ్ బ్రో అంటుంటే ఏం పర్లేదు, జస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి అని రిపోర్టర్ అడిగేసరికి ఈ విధంగా అఖిల్ అంటారు. అక్కడ హౌస్ లో నాకు తెలిసినంత వరకు నేను ఒక పర్సన్ అనుకుంటున్నాను, అంటే గౌతమ్ కృష్ణ విన్నర్ అయితే చూడాలనుంది. ఎందుకంటే జెన్యూన్ గా ఆడుతున్నాడు, ఎఫర్ట్స్ పెడుతున్నాడు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. సో నాకైతే పర్సనల్ ఒపీనియన్ ప్రకారం గౌతమ్ కృష్ణ వాంట్స్ టు బి విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. కానీ అక్కడ లోపల పాలిటిక్స్ నాకు తెలుసు కాబట్టి వేరే వాళ్ళు విన్నర్ అవుతారని నాకు చాలా క్లారిటీగా ఉంది. నిజంగానే చెప్తున్నా ఓపెన్ గా, గౌతమ్ అయితే అసలు విన్నర్ కారు అండ్ కానివ్వరు కూడా అన్నట్టుగా ఈ విధంగా ఇండైరెక్ట్ గా నిఖిల్ ని విన్నర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు అన్నట్లుగా కామెంట్ చేశాడా. సో దాంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఫ్యాన్ వార్ కాస్త స్టార్ట్ అయిపోయింది. దట్ టు అఖిల్ దీనికి కాస్త ఆజ్యం పోసినట్లయింది. మరి మీరేమనుకున్నారు? నిఖిల్ విన్నర్ గా డిజర్వింగా లేదంటే గౌతమా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.